హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవీణ్. నేను బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. అయితే థర్డ్ ఇయర్లో మనకి సెమినార్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఒక టాపిక్ ఇస్తారు, సో దాని గురించి మనం మాట్లాడాలి. సో నాకైతే ఒక టాపిక్ అయితే ఇచ్చారు, అది ఈరోజు చెప్పాలి నేను. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ నైట్ హాస్టల్లో ఎట్లా జరిగిందనేది చూసి అప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. సో నాకు ఇచ్చిన టాపిక్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఈ సెమినార్ టాపిక్ని ముందు మనం A4 షీట్స్లో కాజెస్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ప్యాథోఫిజియాలజీ ఏంటి, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, మొత్తం A to Z ఏదైతే ఫార్మాట్ ఉందో అది A4 షీట్స్లో రాసేసి మేడంకి అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో ఆమె చూసి అన్నీ ఓకే అనుకుంటే మనం సెమినార్ అయితే చెప్పొచ్చు. బట్ నేను ప్రిపేర్ అయిన సెమినార్ టాపిక్ డైరెక్ట్ చెప్పేసాను అనమాట, మేడంకి ఏం చూపించలేదు. రూమ్లో మ్యాంగోస్ ఉంటే ఒక మ్యాంగో తీసుకుని అయితే తినేసా. అలా 1.5 అవర్ కూర్చుని ఆ సెమినార్ టాపిక్ రాసేసి అండ్ చార్ట్స్ కూడా 2 ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో కొంచెం కలర్ఫుల్గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఖచ్చితంగా చేయాలి చార్ట్స్. సో చూసారు కదా నైట్ ప్రిపరేషన్ ఎలా జరిగిందో. సో ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. మాకు కాలేజ్ 9కి, సో నేను 8:40కి వెళ్తున్నాను. ఎందుకంటే ఈ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మనం వాల్కి అయితే స్టిక్ చేసి కవర్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ప్రజెంటేషన్ ఇస్తామో అప్పుడే ఓపెన్ చేయాలంట. సో ముందే వెళ్తే మనకి కొంచెం వీడియోస్ కూడా తీసుకోవడానికి ఉంటుందని వెళ్తున్నాను. ఇలా సెమినార్ ప్రెజెంటేషన్స్ మీరు ఎప్పుడైనా చెప్పారా? సో కామెంట్ అయితే చేయండి. సో అండ్ ఫార్మల్స్లో అయితే ఉండి చెప్పాలన్నారు. సో ఫార్మల్స్ అయితే వేసుకున్నా, దానిపైన యాప్రాన్ కూడా వేసుకోవాలి. సో అవుట్ఫిట్ అయితే ఇది. సో ఇదే మా బ్యూటిఫుల్ కాలేజ్. సో మనం ఇప్పుడు కాలేజ్కి అయితే వచ్చేసాము. సో ఇదే మా క్లాస్ రూము. నేను అనుకున్నట్టుగానే క్లాస్కి కూడా ఎవరో రాలేదు. సో ఇంకా నేను తెచ్చిన చార్ట్స్ని అక్కడ వాల్కి అయితే స్టిక్ చేసేయాలి. ఇంకా సో ఆ 2 చార్ట్స్ని 2 సైడ్స్ వాల్కి స్టిక్ చేసేసా అండ్ న్యూస్ పేపర్తో కూడా కవర్ చేసేసా. ఇప్పటి వరకు ఎప్పుడు టీచర్ చెప్పిన క్లాసులు వినడం తప్ప నేను ఒక టాపిక్ మీద ఇలా మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఎంతో కాన్ఫిడెంట్గా రెడీ అయిపోయి అండ్ టాపిక్ సంబంధించిన నోట్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయి కాలేజ్కి వచ్చేసా. అంతా బాగానే ఉంది, కానీ లోపల ఎక్కడో చిన్న భయం అయితే ఉంది. సో అంతమందిలో మనం చెప్పగలమా లేదా అని. ఇంకా కాసేపటికి మేడం అయితే వచ్చారు, మా క్లాస్మేట్స్ కూడా అందరూ వచ్చారు. ఇంకా టాపిక్ అయితే స్టార్ట్ చేయమన్నారు, స్టార్ట్ చేశా. సో అక్కడ జరిగిన కళాఖండాన్ని అంతా నేను వీడియో తీసి పెట్టలేను, సో అర్థం చేసుకోండి. సో ఇలా ఉంటుంది అనమాట థర్డ్ ఇయర్లో. సో సెమినార్ యూజువల్గా 1 అవర్ పైనే చెప్పాలి, నేనైతే 30 minutes అట్లా చెప్పా. సో ఫుల్ వీడియో అయితే పెట్టలేను, ఎందుకంటే అసలు వీడియో చిన్న క్లిప్స్ తీయడమే నాకు చాలా కష్టంగా అయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉండుద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.